बचाओ 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 डाउन 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 చంద్రగిరి పాత్రికేయ మిత్రులకు జయదేవుడు. ఆగస్టు 1వ తేదీ 6 జడ్జిలతో కలిపిన వర్గీకరణ సంబంధించిన ఒక తీర్పును మనం ఒకసారి పరిశీలిస్తే ఆ తీర్పు భారతదేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి యొక్క ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ప్రజా సంఘాలు, మేధావర్గాలు, ఇతర ఆలోచనాపరులైనటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా బాధను వ్యక్తం చేశారు. ఏదైతే ఒక సమూహాలుగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళితులను వెనకబడిన వారు, అభివృద్ధి చెందినవారు, చదువుకున్నవారు, చదువు లేనివారు, ధనికుడు, పేదవాడు అనే కారణం చేత ఈ వర్గాలను విడగొట్టకూడదు. అలా విడగొడితే ఈ వర్గాలు విడిపోయి చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి సామాజిక భద్రత లేని ఈ సమూహాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో కనుమరుగైపోతారు. కాబట్టి వీళ్ళని విడగొట్టకూడదని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సైమన్ కమిషన్ రిపోర్ట్ దగ్గర నుండి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అయితేనేమి 1935 రెండవ చట్టాలు ఈ భారతదేశానికి ఏర్పాటు చేసే దానికి మునుపు ఏర్పడినటువంటి ఫ్రాంచైజ్ కమిటీలో కూడా ఆయన మెమరాండంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఈ పాలకులు అంబేద్కర్ గారి యొక్క ఆలోచనతో ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ముందుకు నడిపించాల్సిన ఈ పాలకులు అందుకు విరుద్ధంగా వర్గీకరణ అంశాన్ని ముందుకు తెచ్చి ఈ యొక్క దళిత గిరిజన వర్గాల్లోనే అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఈ వర్గాలను విడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.